పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ని డీసీ ప్రసన్న తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలు, ల్యాబ్లను పరిశీలించారు. ఓపీ ఆపరేటర్లు సమయానికి విధులకి రావాలని డీసీ మందలించారు. నర్సరావుపేట, సత్తెనపల్లి ఆసుపత్రులకు ఈ వారం నుంచి తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. సత్తెనపల్లి హాస్పిటల్లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుతామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నెట్వర్క్ హాస్పిటల్ ఉంది. మీకు టిఫాస్ బయట ఒక 3000 అలా అవుతుంది. అక్కడైతే ఫ్రీ సర్వీస్ ఇస్తారు. అది మేము పేషెంట్స్కి చెప్పాలి. మీ మీడియా ద్వారా దాన్ని కూడా తెలియజేస్తే మేము గైనకాలజిస్ట్కి చెప్తున్నాం. టిఫా కావాల్సిన వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు గుంటూరు వెళ్ళి ఫ్రీగా 3000 రూపాయల టిఫా చేయించుకొని వచ్చేసి, అది ఎన్టీఆర్ వైద్య సేవలో జరుగుతూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు మేము సూపరింటెండెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓపీ పరంగా కానీ, సర్వీసెస్ పరంగా కానీ సత్తెనపల్లి బాగుంది మాకు. తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి ఎస్ఎన్సియు, ఇప్పుడు మనకి ఎంబీఎస్యు ఉంది పిల్లలకి. అలాగే ఇప్పుడు ఎస్ఎన్సియు శాంక్షన్ అయింది. దానికి కాను స్థలం ఎలా చేయాలి ఏంటని ఇప్పుడు ఇందాక మనం చూసాము. మధ్యలో ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేయాలి అనేది దానికోసం మనం ఆలోచిస్తున్నాము. తర్వాత ఈ హెల్త్ రికార్డ్స్ చేయడం వల్ల మనకి పేషెంట్కి ఒక కార్డు మనం డెవలప్ చేస్తే 40 రూపీస్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో దాన్ని కూడా మనం హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. అందుకనే మనం ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరులను మనమే సంపాదించుకొని మనమే దీన్ని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో మన గవర్నమెంట్ నడుస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాము. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా మనము ఎన్ని ఆరోగ్యశ్రీలు కేసులు చేస్తే మనకు అంత పేషెంట్ కేర్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో కొంత పేషెంట్ కేర్కి యూజ్ చేసినా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగించుకోవచ్చు. సో మనం ఆరోగ్యశ్రీ ఎక్కువ చేయడం